ఓం శాంతి 18/7/2024 మధురమైన పిల్లలు, సేవా సమాచారాన్ని వినాలి, చదవాలి అని కూడా మీకు అభిరుచి ఉండాలి. ఎందుకంటే దీని ద్వారా ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతాయి. సేవ చేయాలి అనే సంకల్పం ఉత్పన్నమవుతుంది. ప్రశ్న: సంగమయుగంలో తండ్రి మీకు సుఖాన్ని ఇవ్వరు, కానీ సుఖపు మార్గాన్ని తెలియజేస్తారు. ఎందుకు? జవాబు: ఎందుకంటే తండ్రికి అందరూ పిల్లలే. ఒకవేళ పిల్లల్లో ఒకరికి సుఖాన్ని ఇస్తే అది కూడా సరికాదు. లౌకిక తండ్రి నుండి పిల్లలకు సమాన వాటా లభిస్తుంది. అనంతమైన తండ్రి వాటాలు పంచరు, వారు సుఖం యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. ఎవరైతే ఆ మార్గంలో నడుస్తారో, పురుషార్థం చేస్తారో వారికి ఉన్నత పదవి లభిస్తుంది. పిల్లలు పురుషార్థం చేయాలి. మొత్తం ఆధారమంతా పురుషార్థంపై ఉంది. ఓం శాంతి. తండ్రి మురళిని వినిపిస్తారని పిల్లలకు తెలుసు. మురళి అందరి వద్దకు వెళ్తుంది. మరియు ఎవరైతే మురళిని చదివి సేవ చేస్తారో వారి సమాచారం మ్యాగజైన్లో వస్తుంది. ఇప్పుడు ఏ పిల్లలైతే మ్యాగజైన్ చదువుతారో వారికి సెంటర్లలోని సేవా సమాచారం తెలుస్తుంది. ఫలానా ఫలానా స్థానంలో ఇటువంటి సేవ జరుగుతుంది అని తెలుస్తుంది. ఎవరైతే చదవరో వారికి ఏ సమాచారం గురించి తెలీదు, మరియు పురుషార్థం కూడా చేయరు. సేవా సమాచారాన్ని విని నేను కూడా ఇటువంటి సేవను చేయాలి అని మనసులో అనిపిస్తుంది. మన సోదరులు ఎంతటి సేవను చేస్తున్నారు అనేది మ్యాగజైన్ ద్వారా తెలుస్తుంది. ఎంతగా సేవ చేస్తారో అంతగా ఉన్నత పదవి లభిస్తుంది అనైతే పిల్లలు అర్థం చేసుకున్నారు. కావున సేవ కోసం మ్యాగజైన్ కూడా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అదేమీ వ్యర్థంగా తయారవడం లేదు. ఎవరైతే స్వయం చదవరో వారు దాన్ని వ్యర్థమని భావిస్తారు. కొందరు మాకు చదవడం రాదు అని అంటారు. అరే, రామాయణం, భాగవతం, గీత మొదలైనవి వినేందుకు వెళ్తారు కదా, అలాగే ఇది కూడా వినాలి. లేకపోతే సేవ చేసే ఉత్సాహం పెరగదు. ఫలానా స్థానంలో ఈ సేవ జరిగింది. అభిరుచి ఉన్నట్లయితే ఎవరినైనా చదివి వినిపించమని అడగండి. మ్యాగజైన్ చదవని వారు కూడా ఎన్నో సెంటర్లలో ఉంటారు. సేవ యొక్క నామరూపాలు కూడా లేనివారు ఎందరో ఉన్నారు. వారు పదవిని కూడా అలాగే పొందుతారు. ఇక్కడైతే రాజధాని స్థాపన అవుతుందని భావిస్తారు. ఇందులో ఎవరు ఎంతగా కష్టపడతారో అంతటి పదవిని పొందుతారు. చదువులో అటెన్షన్ పెట్టకపోతే ఫెయిల్ అయిపోతారు. మొత్తం ఆధారమంతా ఈ సమయంలోని చదువుపై ఉంది. ఎంతగా చదువుతారో మరియు చదివిస్తారో అంతగా స్వయానికే లాభం ఉంటుంది. మ్యాగజైన్ చదవాలి అన్న ఆలోచన కూడా రాని పిల్లలు ఎందరో ఉన్నారు. వారు పైసకు కొరగాని పదవిని పొందుతారు. ఆ ప్రపంచంలో ఫలానా వారు ఈ పురుషార్థాన్ని చేశారు కాబట్టే ఇటువంటి పదవి లభించింది అన్న ఆలోచన కూడా ఉండదు. కర్మ వికర్మల విషయాలన్నీ ఇక్కడే బుద్ధిలో ఉన్నాయి. కల్పం యొక్క సంగమయుగంలోనే తండ్రి అర్థం చేయిస్తారు. ఎవరైతే అర్థం చేసుకోరో వారు రాతి బుద్ధి వంటివారు. మేము తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారము అని మీరు కూడా భావిస్తారు. అందులో కూడా పర్సంటేజ్ ఉంటుంది. బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడిది కలియుగమని, ఇందులో అపారమైన దుఃఖాలుంటాయని, ఈ దుఃఖాలున్నాయని బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. వివేకవంతులు ఎవరైతే ఉంటారో వారు వీరు చెప్పేది నిజమేనని వెంటనే అర్థం చేసుకుంటారు. నిన్న మనం ఎంత దుఃఖితులుగా ఉండేవారమో మీకు కూడా తెలుసు. అపారమైన దుఃఖాల మధ్యలో ఉండేవారము. ఇప్పుడు మళ్లీ అపారమైన సుఖాల మధ్యలోకి వెళ్తున్నాము. ఇది రావణ రాజ్యము, కలియుగము. ఇది కూడా మీకు తెలుసు. ఎవరైతే తెలుసుకుంటారో కాని ఇతరులకు అర్థం చేయించరో వారికేమీ తెలీదు అనే బాబా అంటారు. ఎప్పుడైతే సేవ చేస్తారో
సమాచారం మ్యాగజైన్లో వస్తుందో అప్పుడే వారికి తెలుసు అని అంటారు. రోజురోజుకు బాబా చాలా సహజమైన పాయింట్లు కూడా వినిపిస్తూ ఉంటారు. కలియుగం ఇంకా బాల్యంలోనే ఉంది అని వారు భావిస్తారు. ఎప్పుడైతే సంగమయుగం అని అర్థం చేసుకుంటారో అప్పుడే సత్యుగానికి మరియు కలియుగానికి ఉన్న తేడాను పోల్చగలుగుతారు. కలియుగంలో అపారమైన దుఃఖం ఉంది, సత్యుగంలో అపారమైన సుఖం ఉంటుంది. అపారమైన సుఖాన్ని పిల్లలైన మాకు తండ్రి ఇస్తున్నారు, దానిని మేము వర్ణన చేస్తున్నామని చెప్పండి. ఇంకెవరూ ఈ విధంగా అర్థం చేయించలేరు. మీరు కొత్త విషయాలను వినిపిస్తారు. మీరు స్వర్గవాసులా లేక నరకవాసులా అని ఈ విధంగా ఇంకెవ్వరూ ప్రశ్నించలేరు. పిల్లలైన మీలో కూడా నంబర్వారుగా ఉన్నారు. ఇన్ని పాయింట్లు గుర్తుంచుకోలేరు. అర్థం చేయించేటప్పుడు దేహాభిమానం వచ్చేస్తుంది. ఆత్మే వింటుంది లేక ధారణ చేస్తుంది, కాని మంచి మంచి మహారథులు కూడా దీన్ని మర్చిపోతారు. దేహాభిమానంలోకి వచ్చి మాట్లాడడం మొదలు పెడతారు. ఇలా అందరికీ జరుగుతుంది. అందరూ పురుషార్థులేనని తండ్రి అంటారు. ఆత్మగా భావిస్తూ మాట్లాడతారని కాదు. తండ్రి ఆత్మగా భావిస్తూ జ్ఞానాన్ని ఇస్తారు. ఇకపోతే సోదరులెవరైతే ఉన్నారో వారంతా అటువంటి అవస్థలో నిలిచేందుకు పురుషార్థం చేస్తున్నారు. పిల్లలు కూడా అర్థం చేయించాలి. కలియుగంలో అపారమైన దుఃఖం ఉంది, సత్యుగంలో అపారమైన సుఖం ఉంది. ఇప్పుడు సంగమయుగం నడుస్తుంది. తండ్రి దారిని తెలియజేస్తున్నారు. తండ్రి సుఖాన్ని ఇస్తున్నారని కాదు, వారు సుఖం యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. రావణుడు కూడా దుఃఖాన్ని ఇవ్వడు, దుఃఖాన్ని కలిగించే తప్పుడు మార్గాన్ని తెలియజేస్తాడు. తండ్రి దుఃఖాన్ని ఇవ్వరు, సుఖాన్ని ఇవ్వరు, సుఖం యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. ఆపై ఎవరెంతగా పురుషార్థం చేస్తారో అంతగా సుఖం లభిస్తుంది. వారు సుఖాన్ని ఇవ్వరు, తండ్రి శ్రీమతంపై నడవడం ద్వారా సుఖాన్ని పొందుతారు. తండ్రి కేవలం మార్గాన్ని తెలియజేస్తారు. రావణుడి ద్వారా దుఃఖం యొక్క మార్గం లభిస్తుంది. ఒకవేళ తండ్రి ఇస్తున్నట్లయితే అందరికీ ఒకే విధమైన వారసత్వం లభించాలి. లౌకిక తండ్రి కూడా వారసత్వాన్ని పంచుతారు కదా. ఇక్కడైతే ఎవరు ఎలా పురుషార్థం చేస్తే అలా పొందుతారు. తండ్రి చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. ఇలా చేస్తే ఇంతటి ఉన్నత పదవి పొందుతారు అని చెప్తారు. మేము అందరికన్నా ఎక్కువ పదవిని పొందాలి, చదువుకోవాలి అని పిల్లలు పురుషార్థం చేయవలసి ఉంటుంది. వీరు ఉన్నత పదవిని పొందితే పొందారు, నేనైతే కూర్చునుంటాను అని భావించకూడదు. అలా ఉండకూడదు. పురుషార్థం ఫస్ట్. డ్రామానుసారంగా పురుషార్థం తప్పకుండా చేయవలసి ఉంటుంది. కొందరు తీవ్ర పురుషార్థం చేస్తారు, కొందరు డల్గా చేస్తారు. మొత్తం అంతా పురుషార్థంపైనే ఆధారపడి ఉంది. నన్ను స్మృతి చేయండి అని తండ్రి అయితే మార్గాన్ని తెలియజేశారు. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనం అవుతాయి. డ్రామాపై వదిలేయకూడదు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రపంచ చరిత్ర భౌగోళం రిపీట్ అవుతుంది. కావున తప్పకుండా ఏ పాత్రనైతే అభినయించారో దానినే మళ్లీ అభినయించవలసి ఉంటుంది. అన్ని ధర్మాలు మళ్లీ తమ సమయం అనుసారంగా వస్తాయి. క్రిస్టియన్లు ఇప్పుడు 100 కోట్ల మంది ఉన్నట్లయితే మళ్లీ అంతమందే పాత్ర అభినయించడానికి వస్తారు. ఆత్మ వినాశనం అవ్వదు, అలాగే ఆత్మలోని పాత్ర కూడా ఎప్పుడూ వినాశనం అవ్వదు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు తప్పకుండా అర్థం చేయిస్తారు కూడా. ఈ ధనం ఇచ్చినా అది తరగదు. ధారణ జరుగుతూ ఉంటుంది. ఇతరులను కూడా షావుకారులుగా తయారు చేస్తూ ఉంటారు. కాని భాగ్యంలో లేకపోతే స్వయాన్ని వివశులుగా భావిస్తారు. టీచర్ ఏమంటారంటే, మీరు చెప్పలేకపోతున్నారంటే మీ భాగ్యంలో పైసకు కొరగాని పదవి ఉన్నట్లు. భాగ్యంలోనే లేకపోతే పురుషార్థమేం చేయగలరు? ఇది అనంతమైన పాఠశాల. ప్రతి టీచర్ యొక్క సబ్జెక్ట్ వేరుగా ఉంటుంది. తండ్రి చదివించే విధానం
తండ్రికే తెలుస్తుంది మరియు పిల్లలైన మీకు తెలుస్తుంది. దీన్ని ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. పిల్లలైన మీరు ఎంత ప్రయత్నిస్తారు, అయినా కానీ ఎవరైనా అర్థం చేసుకోవాలి కదా. బుద్ధిలో కూర్చోదు. ఎంతగా సమీపంగా వస్తూ ఉంటారో అంతగా చురుకైన వారిగా అవుతూ ఉంటారని గమనించడం జరిగింది. ఇప్పుడు మ్యూజియం, ఆత్మిక కాలేజీ మొదలైన వాటిని కూడా తెరుస్తారు. మీ పేరే అతీతమైనది, ఆత్మిక యూనివర్సిటీ. గవర్నమెంట్ కూడా చూస్తుంది. మీది దైహికమైన యూనివర్సిటీ, ఇది ఆత్మికమైనది అని చెప్పండి. ఇక్కడ ఆత్మ చదువుతుంది. మొత్తం 84 జన్మల చక్రంలో ఒకేసారి ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలు చదివిస్తారు. డ్రామాను, సినిమాను చూసినప్పుడు మళ్లీ 3 గంటల తర్వాత ఖచ్చితంగా అదే రిపీట్ అవుతుందని మీరు చూస్తారు. అలాగే ఈ 5000 సంవత్సరాల చక్రం కూడా ఖచ్చితంగా అదే విధంగా రిపీట్ అవుతుంది. ఇది పిల్లలైన మీకు తెలుసు. వారు కేవలం భక్తిలోని శాస్త్రాల్ని యథార్థమైనవిగా భావిస్తారు. మీకైతే ఏ శాస్త్రాలు లేవు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రి ఏమైనా శాస్త్రాలు చదివారా? వారు గీతను చదివి వినిపిస్తారు. తల్లి కడుపు నుండే చదువుకున్న వారైతే రారు కదా. అనంతమైన తండ్రి పాత్ర చదివించే పాత్ర. వారు తమ పరిచయాన్ని ఇస్తారు. ఇది ప్రపంచానికి తెలియదు. తండ్రిని జ్ఞానసాగరుడు అని కూడా మహిమ చేస్తారు. శ్రీకృష్ణుడి గురించి జ్ఞానసాగరుడు అనరు. ఈ లక్ష్మీనారాయణలేమైనా జ్ఞానసాగరులా? కాదు. ఇదే అద్భుతం. బ్రాహ్మణులమైన మనమే శ్రీమతంపై ఈ జ్ఞానాన్ని వినిపిస్తాము. ఈ లెక్కలో బ్రాహ్మణులమైన మనమే ప్రజాపిత బ్రహ్మ సంతానమని మీరు అర్థం చేసుకుంటారు. ఇలా అనేకసార్లు అయ్యాము, మళ్లీ అవుతాము. ఇది మనుషులకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు అంగీకరిస్తారు. కల్పకల్పము మనం ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా దత్తత తీసుకోబడ్డ పిల్లలుగా అవుతామని మీకు తెలుసు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు నిశ్చయబుద్ధి కలవారిగా కూడా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవుతారు? ప్రతి ఒక్కరి బుద్ధిపై ఆధారపడి ఉంది. స్కూల్లో కొందరు స్కాలర్షిప్ తీసుకుంటారు, కొందరు ఫెయిల్ అయిపోతారు, మళ్లీ కొత్తగా చదవాల్సి ఉంటుంది. తండ్రి అంటారు, వికారాల్లో పడిపోతే చేసుకున్న సంపాదనంతా పోగొట్టుకుంటారు. ఇక తర్వాత బుద్ధిలో కూర్చోదు, లోపల తింటూ ఉంటుంది. ఈ జన్మలో ఏ పాపాలనైతే చేశారో వాటి గురించైతే అందరికీ తెలుసు. అంతకు ముందు జన్మల్లో ఏం చేశారో అవైతే గుర్తుండవు, కాని పాపాలు తప్పకుండా చేశారు. ఎవరైతే పుణ్యాత్ములుగా ఉండేవారో వారే మళ్లీ పాపాత్ములుగా అవుతారు. లెక్కాచారాలను తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. చాలామంది పిల్లలున్నారు, వారు మర్చిపోతారు, చదువుకోరు. ఒకవేళ చదువుకున్నట్లయితే తప్పకుండా చదివిస్తారు కూడా. మందబుద్ధి కలవారు కొందరు చురుకైన బుద్ధి కలవారిగా అవుతారు. ఇది ఎంత పెద్ద చదువు! ఈ తండ్రి చెప్పే చదువు ద్వారానే సూర్యవంశ, చంద్రవంశ, రాజ్యవంశాలు తయారవ్వనున్నాయి. వారు ఈ జన్మలోనే చదువుకుని పదవిని పొందుతారు. ఈ చదువు ద్వారా పొందే పదవి కొత్త ప్రపంచంలో లభించనున్నదని మీకు తెలుసు. అదేమీ దూరంగా లేదు. ఏ విధంగా బట్టలు మార్చడం జరుగుతుందో అలాగే పాత ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచానికి చెందినవారిగా అవుతున్నారు. ఇక ఈ పాత వస్త్రాన్ని వదిలి వెళ్ళాలి. నంబర్వారుగా రాజధాని స్థాపన అవుతుంది. ఎవరైతే బాగా చదువుకుంటారో వారే మొదట స్వర్గంలోకి వస్తారు. మిగిలిన వారు వెనకొస్తారు. వారు స్వర్గంలోకి రాలేరు. స్వర్గంలో దాసదాసీలు ఎవరైతే ఉంటారో వారు కూడా హృదయంపైకి ఎక్కే ఉంటారు. అందరూ వస్తారని కాదు. ఇప్పుడు ఆత్మిక కాలేజీలు మొదలైనవి తెరుస్తూ ఉంటారు. అందరూ వచ్చి పురుషార్థం చేస్తారు.
ఎవరైతే చదువులో ఉన్నతంగా చురుగ్గా ముందుకు వెళ్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు. మందబుద్ధి కలవారు తక్కువ పదవిని పొందుతారు. మున్ముందు మందబుద్ధి కలవారు కూడా మంచి పురుషార్థం చేయడం మొదలుపెట్టే అవకాశం ఉంది. అలాగే తెలివైన బుద్ధి కలవారు కొందరు కిందకు కూడా వెళ్లిపోతారు. పురుషార్థం ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా డ్రామా నడుస్తుంది. ఆత్మ శరీరాన్ని ధారణ చేసి ఇక్కడ పాత్ర అభినయిస్తుంది. కొత్త వస్త్రాన్ని ధారణ చేసి కొత్త పాత్ర అభినయిస్తుంది. ఒక్కోసారి ఒక్కోలా అవుతుంది. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. జ్ఞానం బయట ఎవరి వద్ద కొద్దిగా కూడా ఉండదు. ఎప్పుడైతే తండ్రి వచ్చి చదివిస్తారో అప్పుడే జ్ఞానం లభిస్తుంది. టీచరే లేకపోతే జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? అది భక్తి. భక్తిలో అపారమైన దుఃఖం ఉంది. మీరాకు ఎన్నో సాక్షాత్కారాలు జరిగినా సుఖమైతే లేదు కదా. ఆమె ఎప్పుడూ రోగగ్రస్తంగా అయి ఉండరా? స్వర్గంలోనైతే ఎటువంటి దుఃఖము విషయము ఉండదు. ఇక్కడ అపారమైన దుఃఖముంది, అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. ఇక్కడ అందరూ దుఃఖితులుగా అవుతారు. రాజులకు కూడా దుఃఖం ఉంటుంది కదా. దీని పేరే దుఃఖధామము. అది సుఖధామము. సంపూర్ణ దుఃఖం మరియు సంపూర్ణ సుఖం యొక్క సంగమయుగం ఇది. సత్యుగంలో సంపూర్ణ సుఖం ఉంటుంది, కలియుగంలో సంపూర్ణ దుఃఖం ఉంటుంది. దుఃఖపు వెరైటీ ఏదైతే ఉంటుందో అదంతా వృద్ధి చెందుతూ ఉంటుంది. మున్ముందు ఎంత దుఃఖం కలుగుతూ ఉంటుంది. అపారమైన దుఃఖపు పర్వతాలు పడతాయి. వారైతే మీకు మాట్లాడేందుకు చాలా తక్కువ సమయాన్ని ఇస్తారు. 2 నిమిషాలు ఇచ్చినా ఇలా అర్థం చేయించండి. సత్యుగంలో అపారమైన సుఖం ఉండేది, దాన్ని తండ్రి ఇచ్చారు. రావణుడి ద్వారా అపారమైన దుఃఖాలు లభిస్తాయి. కామంపై విజయాన్ని పొందినట్లయితే జగత్తును జయించిన వారిగా అవుతారని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఈ జ్ఞానం వినాశనం అవ్వదు. కొద్దిగా విన్నా సరే స్వర్గంలోకొస్తారు. ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు. రాజు ఎక్కడా, ప్రజలెక్కడా? ప్రతి ఒక్కరి బుద్ధి ఎవరిది వారిదే. ఎవరైతే అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయిస్తారో వారే మంచి పదవిని పొందుతారు. ఈ స్కూల్ కూడా ఎంతో అసాధారణమైనది. భగవంతుడు వచ్చి చదివిస్తారు. శ్రీకృష్ణుడు ఎంతైనా దైవీ గుణాలు కలిగిన దేవత. తండ్రి అంటారు, నేను దైవీ గుణాలకు మరియు ఆసురీ గుణాలకు అతీతమైన వాడిని. మీ తండ్రినైన నేను చదివించేందుకు వస్తాను. ఆత్మిక జ్ఞానాన్ని పరమాత్మ ఇస్తారు. గీతా జ్ఞానాన్ని దేహధారి మనుషులు లేక దేవతలు ఇవ్వలేదు. విష్ణు దేవతాయ నమః అని అంటారు. మరి శ్రీకృష్ణుడెవరు? దేవత అయిన కృష్ణుడే విష్ణువు. ఇదెవరికీ తెలీదు. మీలో కూడా కొందరు మర్చిపోతారు. స్వయం పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతారు. సేవ చేసి రుజువును తీసుకొచ్చినట్లయితే వారు సేవ చేశారు అని అర్థం చేసుకోవచ్చు. అందుకే తండ్రి అంటున్నారు, ఎక్కువ సమాచారం రాయకండి. ఫలానా వారు రాబోతున్నారు, వీరు వస్తానని చెప్పి వెళ్లారు, ఇది రాయాల్సిన అవసరం లేదు. తక్కువ రాయాలి. వారు వచ్చాక నిలుస్తున్నారో లేదో చూడండి. వారు అర్థం చేసుకుని సేవ చేయడం మొదలు పెడితే అప్పుడు సమాచారం రాయండి. కొందరు తమ షో బాగా చేసుకుంటారు. బాబాకు ప్రతి విషయంలో రిజల్ట్ కావాలి. బాబా వద్దకు ఇలా ఎంతో మంది వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. దానివల్ల లాభమేముంది? వారిని బాబా ఏం చేసుకుంటారు? వారికి లాభం లేదు, మీకు లాభం లేదు. మీ మిషన్ యొక్క వృద్ధి అయితే జరగలేదు కదా. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఏ విషయంలోనూ వివశులుగా అవ్వకూడదు. స్వయంలో జ్ఞానాన్ని ధారణ చేసి దానం చేయాలి. ఇతరుల భాగ్యాన్ని కూడా మేల్కొల్పాలి. రెండవ పాయింట్, ఎవరితోనైనా మాట్లాడే సమయంలో స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడాలి. కొద్దిగా కూడా దేహాభిమానం రాకూడదు. తండ్రి ద్వారా ఏ అపారమైన సుఖాలైతే లభించాయో వాటిని ఇతరులకు పంచాలి. వరదానము. దిల్ మరియు దిమాగ్, మనసు మరియు బుద్ధి యొక్క బ్యాలెన్స్ ద్వారా సేవ చేసే సదా సఫలతా మూర్త్ భవ. చాలాసార్లు పిల్లలు సేవలో కేవలం బుద్ధిని ఉపయోగిస్తారు గాని మనసు మరియు బుద్ధి ఈ రెండింటినీ కలిపి సేవ చేసినట్లయితే సేవలో సఫలతామూర్తులుగా అవుతారు. ఎవరైతే కేవలం బుద్ధితో చేస్తారో వారి బుద్ధిలో కొద్ది సమయం కోసమే అవును బాబాయే చేయించేవారు అని తండ్రి స్మృతి ఉంటుంది. కాని కొద్ది సమయం తర్వాత మళ్ళీ అదే నేను అనేదొచ్చేస్తుంది. మరియు ఎవరైతే మనస్తో చేస్తారో వారి మనసులో బాబా స్మృతి సదా ఉంటుంది. మనస్తో చేసే సేవకే ఫలం లభిస్తుంది. మరియు ఒకవేళ రెండింటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే సదా సఫలత ఉంటుంది. స్లోగన్. అనంతంలో ఉన్నట్లయితే హద్దు విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. ఓం శాంతి.